హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుభాష్ చంద్రబోస్ని. చాలా రోజులైంది వీడియో రూపంలో వచ్చి. ఈ వీడియోలో ప్రధానంగా నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. మనం ఇచ్చేది ఒరిజినల్ కరుంగల్ మాల కాదా అని. ఇదిగో చూడండి, మన ఫ్యాక్టరీలోనే ఉన్నాం. వెనక కూడా మీ అందరూ చూస్తున్నారు, మన వర్కర్స్ అంతా వర్క్ చేస్తూ ఉన్నారు. ఫ్యాక్టరీలో ఉన్నాం అనమాట. ఇదిగోండి, ఇది ఒరిజినల్ కరుంగల్ మాల. చాలామంది కరుంగల్ మాల వేసుకునే వాళ్ళు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు మీరు ఇచ్చే మాల ఒరిజినలా కాదా, మీరు ఇచ్చేది డూప్లికేట్ మాల, ఏ రకం మాల ఇస్తున్నారు, ఈ మా కరుంగల్ మాల ధరిస్తే ఎటువంటి నియమాలు పాటించాలి అంటే, ఇదివరకు కూడా మనం నియమాల గురించి చెప్పుకున్నాం. కానీ ఇంకొకసారి చాలామంది ధరిస్తే ఏమవుద్దు అని భయంతో ఈ కరుంగల్ మాల ధరించట్లేదు. అటువంటి వారి కోసం కూడా నేను ఈ వీడియోలో ప్రధానంగా మొత్తం క్లుప్తంగా వివరిస్తా. ఒకసారి చూడండి. నెంబర్ 1, కరుంగల్ మాల ఎందుకు మనం ధరించేది? ఫస్ట్ ఉపయోగాలు చూద్దాం, తర్వాత నియమాల గురించి మాట్లాడదాం. నెంబర్ 1, నరదిష్టి. ఈ నరదిష్టి అనేది ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు కూడా నరదిష్టి వల్ల నల్లరాయి కూడా నిలువురా చీలుద్దని చెప్తారు. అంత పవర్ఫుల్ ఉంటుంది నరదిష్టికి. అటువంటి నరదిష్టి మాత్రం మన మీద ఆ నరదిష్టి పడితే మనం ఉండగలమా? అందుకే ఆ నరదిష్టి ఎవరైతే దాన్ని అనుభవిస్తారో వాళ్ళు పాపం ఎంత సంపాదించినా అమౌంట్ మిగలవు. తర్వాత ఇంట్లో చిరాకులు, హెల్త్ ఇష్యూస్, ఏం చేసినా కలిసి రాదు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది నరదిష్టి ప్రభావం. తర్వాత పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్. ఇది వేసుకుంటే అదేంటి అంటారా, బై బర్త్లో మన చుట్టూ ఒక ఆరా ఉంటుంది. అది మీ అందరికీ తెలిసి నేను చాలాసార్లు చెప్పాను. ఆ ఆరా అనేది పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు. పాజిటివ్ ఉన్నోళ్ళు సక్సెస్ఫుల్గా ఉంటారు, కానీ నెగిటివ్ ఆరా ఉన్నోళ్ళే చాలా ఇబ్బంది పడతారు సుమా. అది ఎలా అంటే, పాపం వాళ్ళు ఎటువంటి పని చేసినా పూసమంతలో అంటే చీమంతలో పోతుంటుంది. అటువంటిది నెగిటివ్ ఆరా. ఓకే, ఆ నెగిటివ్ ఆరా ఉన్నోళ్ళు ఎంత పని చేసినా ఏం చేసినా సక్సెస్ అనేది రాదు. అలాంటప్పుడు మన కరుంగల్ మాల ధరిస్తే ఆ నెగిటివ్ ఆరా అనేది కరెక్ట్గా సెటరేట్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ కంట్రోల్లో ఉంటాయి, తగ్గిపోవు, కంట్రోల్లో ఉంటాయి. ఓకే, తర్వాత అది ఎందుకంటే ఈరోజు ఉదయం కూడా నాకు మన దగ్గర ఒక 4 months బ్యాక్ ఒకసారి పర్చేజ్ చేశారు కరుంగల్ మాల. హెల్త్ ఇష్యూస్ బాగలేవని, వేసుకున్నాక చాలా అంటే చాలా బాగుందమ్మా అని చాలా ఆనందంగా ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్స్కి, ఇంట్లో వాళ్ళకి కూడా ఒక 5 మాలలు అయితే బుక్ చేయడం జరిగింది. అది మన సక్సెస్ రేటు. అంతేకాదు, తర్వాత మన కెరియర్ గ్రోత్, ఇంప్రూవ్మెంట్. అది ఎలా అంటారా, మనం చేసే జాబు, బిజినెస్ కానీ ఇంకేమన్నా వర్క్ కానీ మనకి గ్రోత్ కనిపిస్తుంది, ఫైనాన్స్ పరంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అంతా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నియమాలకు వద్దాం. అసలు కరుంగల్ మాల వేసుకుంటే చికెన్ తినకూడదా, మటన్ తినకూడదా, మందు తాగకూడదా, తర్వాత స్మోక్ చేయకూడదా, చనిపోయిన దగ్గర పోకూడదా, వైఫ్ అండ్ హస్బెండ్ పడుకునేటప్పుడు కలిసి ఉన్నప్పుడు వేసుకోకూడదా, ఆడవారు ఎటువంటి టైంలో వేసుకోవాలి, ఎటువంటి టైంలో తీయాలి అనేది మొత్తం మీకు వివరిస్తా. ఒకసారి వినండి. ఇప్పుడు చాలామంది అంటారు కరుంగల్ మాల వేసుకుంటే అది చేయకూడదు, ఇది చేయకూడదు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నాన్ వెజ్ తినకూడదు అంటారు. ఎస్, కరెక్టే. మీరు కుదిరితే, మనం ఉండే బిజీ లైఫ్లో మనకి ఈరోజు కుదరకపోవచ్చు. అలాంటప్పుడు ఈ మాల వేసుకొని మీకు కుదిరితే, ఇంట్లో ఉన్నప్పుడు కుదిరితే మాల తీసి పక్కన పెట్టి నాన్ వెజ్ తినండి, డ్రింక్ చేయండి. లేదు అంటే తీయాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే మనం ఉండే బిజీ లైఫ్కి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. అలాంటప్పుడు ఎప్పుడు దీని మీద మనం శ్రద్ధ ఉంచుకోలేముగా. ఏదో ఒక రోజైతే తప్పు జరిగిపోద్ది. ఇది వేసుకుంటేదే మనకి చాలా మంచి జరగడానికి కదా. ఇప్పుడు మీరున్నారు, ఎక్కడికైనా వెళ్ళి ఫ్రెండ్స్ పిలుస్తారు, పార్టీ చేసుకుండాలి, పార్టీ చేసుకోవాలనుకుంటారు. పార్టీ చేసుకునేటప్పుడు ఆ పోయే దారిలోనే చెడు చాలా ఉంటుంది, పోయిన దగ్గర చెడుకలు చాలా ఉంటాయి. అలాంటప్పుడు ఈ మాల ధరించడం వల్ల ఉపయోగం కానీ తీసి పక్క పెట్టిపోతే ఉపయోగం ఏంటి? కనుక కుదిరితే తీయండి, కుదరకపోతే వద్దు. నైట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు తీయొచ్చా అని అంటున్నారు. అది మీ ఇష్టం. మ్యాక్సిమం తీయండి. నైట్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసేటప్పుడు తీసి పక్కన పెట్టండి, మంచిది. తర్వాత పోతే ఓన్లీ లేడీస్ మాత్రం ఒకే ఒక నియమము, అది నెలసరి టైంలోనే తీసి పక్కన పెట్టండి. తీసే ముందు కుడి చేత్తో తీయండి, పసుపు నీళ్ళు చల్లండి. చల్లిన తర్వాత మీకు కుదిరితే మీరు కానీ ఎవరి చేతన్నా తీసి దేవుడి గదిలోనే ఎక్కడన్నా శుభ్రమైన ప్లేస్లో పెట్టండి. మీ నెలసరి అయిపోగానే మళ్ళీ తీసుకొని పసుపు నీళ్ళు చల్లి ఒకసారి ఇంట్లో పూజ చేసుకొని ధరించండి, అంతే. తర్వాత ఇంకా అడుగుతున్నారు స్మోక్ చేయొచ్చా అని. స్మోక్ చేస్తే దీనికి సంబంధం లేదు, మీ ఇష్టము. పవిత్రంగా ఉండాలంటే ఉండండి, లేకపోతే లేదు, అది మీ ఒపీనియన్. ఇంకా అడుగుతున్నారు చాలామంది, అబద్ధాలు ఆడితే కంఠం దిగిపోద్దంట. అదేందో నాకైతే తెలియదు, అటువంటి ఏం లేవు. ఇంకా కొంతమంది
ఈ మధ్య కంఠమాల అని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. చాలామంది ఫోన్ చేస్తున్నారు కంఠమాల కంఠమాల అని. అదేం లేదు, ఒకసారి మీకు కంఠమాల ఎంత వస్తుందో నేను చూపిస్తా. 10, 15, 20, 25, 30, 35, 36. ఇదిగోండి 36 పూసలతో కంఠమాల వేసుకుంటే చాలా ఉపయోగం అన్నారు. ఈ 36 పూసలు ఇలా పెట్టుకుంటే ఇదిగోండి సగం గొంతుకు కూడా రాలా. ఇది ఎలా సరిపోద్ది మన కంఠమాలగా? ఇదిగోండి సరే, ఇది రెండు కలిపి బ్రాస్లైట్ అంతా ఈ మాల, ఒక బ్రాస్లైట్కి 24 వస్తాయి. ఈ కంఠమాల ఎలా సరిపోద్ది? పోనీ ఇదేమన్నా రాగి వెండిలో చేపిస్తే ఇంకొంచెం ఇక్కడ దాగుద్ది, మహా అయితే ఇక్కడ ఉంటుంది, ఇంకొంచెం ఉంటుంది పొడుగు. అది పెట్టినా కానీ ఇక్కడ సరిపోద్ది, గొంతు కరెక్ట్గా తీసుకున్నట్టు ఉంటుంది. అది కూడా సరిపోదు, చాలా కష్టం. ఎందుకంటే జనాలు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరేం కన్ఫ్యూజన్ వద్దు, మన దగ్గర ఒరిజినల్ మాలలు అయితే దొరుకుతాయి, హ్యాపీగా కొనండి. తర్వాత వాష్రూమ్కి వెళ్ళినా కానీ తీసి పక్కన పెట్టొచ్చా అన్నారు. ఏమండి ఇప్పుడు మనము బజార్లో బస్ స్టాండ్లో ఊరికి వెళ్తూ ఉంటాము, వాష్రూమ్కి వెళ్తాము, అప్పుడు తీసి ఎక్కడ పెట్టాలి, ఎక్కడ స్నానం చేయాలి? ఇదేమన్నా పర్టికులర్గా ఇన్ని రోజులు 41 రోజులు దీక్ష తీసుకొని వేసుకునే మాల అయితే కాదు. ఇది వేసుకునేదే మనకు ఉపయోగం కోసం, మనకు పాజిటివ్ ఎనర్జీ మంచి జరగాలని. అలాంటప్పుడు అది ఇదని పక్కన పెట్టద్దు. నాకు తెలిసి మీరు 365 రోజులు ఆ చెప్పిన నియమాలు పాటించి పవిత్రంగా ఉంటానంటే పాటించి వేసుకోండి, లేకపోతే మీ ఇష్టం, అంత తప్ప నుంచి ఇంకేం లేదు. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ సుభాష్ చంద్రబోస్. ఓకేనా? మన ఛానల్ చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది చేస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే చాలా మంచిది, మనకి ఇంకా బూస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ సుభాష్ చంద్రబోస్. జై హింద్.